వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మీనా తల్లి పార్వతమ్మ. మీనా ఇంటికి రావడంతో మీనా కంగారు పడుతుంది. ఏదైనా ఉంటే ఫోన్ చేయమన్నా కదమ్మా, నువ్వెందుకొచ్చావ్? లేదంటే రమ్మని పిలవచ్చు కదా, వచ్చేదాన్ని అంటుంది మీనా. ఇక సత్యం అక్కడే ఉండటంతో రా చెల్లమ్మ కూర్చో అంటాడు ప్రేమగా. పార్వతమ్మ కూర్చుంటుంది. మీనా మాత్రం ప్రభావతి తన తల్లిని ఏమనేస్తుందో అని కంగారుపడుతూనే ఉంటుంది. గుండె నిండా గుడిగంటలు సెరైల్ ఈరోజు సెప్టెంబర్ 3 ఎపిసోడ్లో. ఇక ప్రభావతి మాత్రం బిల్డప్గా అక్కడే సోఫాలో కూర్చుని పార్వతమ్మను కోపంగా చూస్తూనే హే మీనా, టీ తీసుకునిరావే అంటుంది. వద్దు వదినా, నేను ఇప్పుడేం తాగను అంటుంది పార్వతమ్మ నవ్వుతూ. టీ నీకు కాదు, నాకు అంటూ వెటకారం చేయడం, అవమానకరంగా మాట్లాడటం మొదలుపెడుతుంది ప్రభావతి. ఇక శృతి, రవి, మనోజ్, రోహిణి కూడా అక్కడికి వస్తారు. పార్వతమ్మ రోహిణిని పలకరిస్తుంది. వాళ్ళ నాన్న మొన్నే నా కొడుక్కి లక్షలు పంపించాడు అంటుంది ప్రభావతి వెటకారంగా. అదేంటి, రోహిణి వాళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నారు కదా, ఆయన బానే డబ్బులు పంపించారు అంటుంది పార్వతమ్మ. ఆ విషయం మీనానే తల్లికి చెప్పేసిందని రోహిణి, ప్రభావతి రగిలిపోతారు. ఇక పార్వతమ్మ చీర, షర్ట్ మీనా, బాలులకు పెట్టి రేపు పెళ్లిరోజు కాబట్టి భోజనానికి ఇంటికి రండి బాబూ అని పిలుస్తుంది. ప్రేమగా అందుకున్న బాలు మాత్రం రండి అన్నందుకు సరే అనకుండా మౌనంగా ఉంటాడు. ఇక బాలు, నాకు ట్రిప్ ఉంది, నేను మళ్ళీ వస్తాను, మీనా డీజిల్కి డబ్బులివ్వు అంటాడు. దాంతో మీనా వెళ్ళి డబ్బులు తెచ్చి బాలుకిస్తుంది. బాలు అత్తగారికి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి, సత్యం, రవి, శృతి, రోహిణి, మనోజుల ముందే పార్వతమ్మను ఆపి మరీ తిడుతుంది. వచ్చామా, వచ్చిన పని చూసుకుని పోయామా అన్నట్లు ఉండాలి. సలహాలు, వెటకారాలు పనికిరావు, ఇక్కడ నోరు మూసుకుని పోవాలి అని రోహిణి పార్లర్ విషయం గురించే అర్థమయ్యేలా తిట్టి పంపేస్తుంది. మీనా ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. వెంటనే ప్రభావతి, రోహిణి వెళ్ళి మీనాను తిడతారు. ఇంట్లో సంగతి మీ అమ్మకు చెప్పడం ఏంటి? రోహిణి తండ్రి ఎంత గొప్పవారో నీకు తెలియదా? ఆయన జైల్లో ఉన్న విషయం మీ ఇంట్లో చెప్పడమేంటి అని ఇద్దరూ తిడతారు. రోహిణి అయితే మరోసారి మా విషయాలు మీ ఇంట్లో చెబితే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి మరీ పోతుంది. దాంతో మీనా అల్లాడిపోతుంది. కాసేపటికి మీనా గదిలోకి వెళ్తుంది. బాలు గదిలోనే ఉంటాడు. దాంతో ప్రభావతికి అనుమానం వస్తుంది. మీనాను పార్వతమ్మను తిట్టిన సంగతి బాలుగాడికి చెబుతుందా అని. దాంతో చాటుగా తలుపు దగ్గర చెవిపెట్టి వినడం ప్రారంభిస్తుంది ప్రభావతి. అయితే మీనా అదేం చెప్పదు. ప్రేమగా తల్లిపెట్టిన షర్ట్ని, చీరని చూసుకుని మురిసిపోతూ భర్తతో రేపు మనం వెళ్దామండి అంటుంది. శివ గురించి ఇబ్బంది పడుతూ బాలు రాను అంటాడు. శివకు తండ్రి అయినా, అన్న అయినా, బావ అయినా అన్నీ మీరే, వాడ్ని ద్వేషించకండి, రేపు మనం వెళ్తున్నాం అంతే అని బాలుమాట వినకుండానే లటుక్కున తలుపు తీస్తుంది. ప్రభావతి దొరికేస్తుంది. నెమ్మదిగా జారుకోబోతుంటే ఆగండి, నేను ఈ ఇంట్లో గొడవలు జరగాలని అని అనుకోవడం లేదు. నేనేం జరిగింది నా భర్తకు చెప్పలేదు. మీరేం భయపడాల్సిన పనిలేదు. ఇప్పుడు వెళ్ళొచ్చు. మా అమ్మకు ఈ ఇంట్లో గౌరవం లేకపోవచ్చు, నాకు మీరంటే గౌరవం ఉంది అని గట్టిగానే ఇచ్చి పడేస్తుంది. దాంతో ప్రభావతి సిగ్గుతో తలవంచుకుంటుంది. సీన్ కట్ చేస్తే సుశీల రావడంతో మొత్తం హంగామాగా మారింది ప్రభావతి ఇల్లు. ప్రభావతి అత్తరికం నుంచి ఎప్పటిలానే కోడలిగా మారి సుశీలకు సేవలు చెయ్యాల్సి వస్తుంది. దాంతో మీనా, బాలు నవ్వుకుంటారు. బాలు అయితే షీలా డార్లింగ్, షీలా డార్లింగ్ అంటూ చాలా సంతోషంగా ప్రేమగా పిలుస్తూ మాటలు చెబుతూనే ఉంటాడు. ఇక సుశీల, సత్యం పక్కనే కూర్చుని రేపు బాలు, మీనాల మొదటి పెళ్లిరోజు కదా, అందుకే ఘనంగా చెయ్యాలని సర్ప్రైజ్గా వచ్చేశాను అంటుంది. ముందు మీనా సరే అన్నట్లుగా సంబరంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రభావతి, సుశీల ఇద్దరూ మౌనికను కూడా తన కుటుంబంతో పాటు ఈ పెళ్లిరోజు వేడుకకు పిలుద్దామంటారో అప్పటినుంచి
మీనాకు టెన్షన్ మొదలవుతుంది. మౌనికను సంజు సరిగా చూసుకోవడం లేదు, హింసిస్తున్నాడు అని తెలిసిపోతుందేమో అని. ఫంక్షన్ సింపుల్గా మన ఇంట్లో వాళ్లమే చేసుకుందామంటుంది. అయితే ప్రభావతి అందులో కూడా మీనానే తప్పుబడుతుంది. నా కూతురు వస్తే అది సంతోషంగా ఉంటుంది అంటే ఏడుస్తున్నావా? నా కూతురు ఎందుకు రాకూడదు అంటూ వాగుతుంది. ఇక ప్రభావతి, సుశీల ఇద్దరూ పైకి వెళ్ళాక మౌనికకు కాల్ చేస్తారు. విషయం చెప్పి రావాలని ఆహ్వానిస్తారు. అయితే మౌనిక నసుగుతుంది. దాంతో సుశీల ఫోన్ తీసుకుని మీ అత్తగారికి ఇవ్వు ఫోన్ అంటుంది. సుగుణమ్మ ఫోన్ అందుకుని రేపు ఫంక్షన్కి మీ అమ్మాయిని మా అబ్బాయిని పంపిస్తాను అని మాటివ్వడంతో సుశీల సరే అంటుంది. అక్కడ మౌనికలో భయం మొదలవుతుంది. ఇక్కడ మీనాలో భయం ఎక్కువ అవుతుంది. ఇక కమింగప్లో మౌనిక, సంజు ఇంటికి వస్తారు. అమ్మా అని మౌనిక గడపదాటి లోపలికి రాగానే సుశీల, బాలు, మీనా, ప్రభావతి, సత్యం, రవి, శృతి, రోహిణి, మనోజంతా మౌనికని చుట్టేసి ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. వెనుకే ఉన్న సంజూని పట్టించుకోరు. అప్పుడే సంజూ కోపంగా, హలో, నేను కూడా వచ్చాను మీ అమ్మాయితో పాటు. నేను మీ ఇంటి గుమ్మం ముందు వాచ్మెన్లా నిలబడ్డాను. నన్ను పట్టించుకోరా అంటాడు. అయ్యో బాబూ, లోపలి రండి అంటుంది ప్రభావతి. సారీ బావా అంటాడు బాలు. అయినా సంజూ తగ్గడు. నేను ఇక్కడే ఉంటాను, లోపలికి రాను అని రచ్చ మొదలుపెడతాడు. అక్కడితో కమింగప్ కూడా అయిపోయింది. ఇకపోతే ఈ ఫంక్షన్లో సంజూ ఎలాంటివాడో ఇంట్లో వాళ్లకు అర్థమైతే ముందుగా బలయ్యేది మీనానే. ఎందుకంటే ముందుగా బాలునే మీనాను వాయించేస్తాడు. నా చెల్లెలు ఆ ఇంట్లో అంత నరకం పడుతుంటే ముందే ఎందుకు చెప్పలేదు అని బాలు మీనాపై ఫైర్ అయినా అవుతాడు. ఏది ఏమైనా అది ఎలాంటి సమస్య అయినా ప్రతి సమస్య హీరోయిన్ తలకు చుట్టుకోవడం మన తెలుగు సీరియళ్ల సాంప్రదాయం. కాబట్టి ఈ సంజు సమస్య మన మీనా తలకు చుట్టుకునేలానే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.